నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. పురుషులలో అంగస్తంభన లేకపోవడం లేదా అంగస్తంభన తగ్గిపోవడం, ఇంకా బాగా చెప్పాలంటే పురుషుల్లో నపుంసకత్వం, ఈ సమస్య గురించి ఎందుకు వస్తుంది, దీనికి కారణాలేంటి, ఎలాంటి చికిత్స అందుబాటులో మనకున్నాయి అనే విషయాల గురించి చర్చిస్తాం. ప్రధానంగా ఇక్కడ నపుంసకత్వం అనగానే ఎవరికైతే పుట్టుక నుంచి లైంగికమైన అంగస్తంభన అనేది లేకుండా పోయి ఉంటుందో దాన్ని నపుంసకత్వం అంటారు, ఇంపార్టెన్స్ అంటారు. అదే యవ్వనంలో అంతా బాగుండి, అంటే 25, 30 ఏళ్ళు, 35 ఏళ్ళ వరకు బాగుండి తర్వాత అది తగ్గిపోతూ ఉంటే అది మీ యొక్క ఆహారము జీవన విధానం లోపం వల్ల వచ్చినది కాబట్టి, మీ వయసు రీత్యా కూడా రావడం వల్ల కాబట్టి దానిని అంగస్తంభన లేకపోవడం అనే చెప్పాలి. కొంతమంది దాన్ని కూడా ఇంపార్టెన్స్ అని చెప్పేస్తుంటారు, నపుంసకత్వం వచ్చేసింది అని అంటుంటారు. ఇది అలా కాదండి. ఏదైతే పుట్టుకతో లేకుండా పోతుందో, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తర్వాత ఆర్గాన్స్ డెవలప్ కాకపోవడం, వీర్యం డెవలప్ కాకపోవడం, తర్వాత అసలు స్తంభనాలని కలవకుండా పోవడం, కోరికలు స్త్రీతో సంగం చేయాలి అనే కోరికలు కలగకపోవడం, ఇదన్నీ కూడా నపుంసకత్వం కిందకు వస్తాయి. సరే, ఈ అంగస్తంభన కొంతమందికి కొంతకాలం పాటు బాగుండి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోవడానికి కారణాలు ప్రధానంగా ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, రోగాలు లేవు, రోగాలు రావు. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు, విహార ధర్మాలు సక్రమంగా ఉంటే. ఇవి చాలామందికి అవి సక్రమంగా లేకపోవడం, ఎందుకంటే నేటి జీవన విధానంలో వీటిని ఆరోగ్యం గురించి పట్టించుకునేంత అవకాశం లేకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రస్తుతానికి ఏదో విధంగా కడుపు నింపుదామనే ఉద్దేశంతో ఉండడం, దురలవాట్లకు అలవాటు పడడం, అంటే మద్యం కానీ, స్మోకింగ్ కానీ, గుట్కాలు కానీ, ఇంకా ఈ వీర్యశక్తిని తగ్గించి వేసే ఆహార పదార్థాలు తీసుకోవడం, నపుంసకత్వాన్ని కలిగించే తీసుకోవడం. ఎగ్జాంపుల్, కొంతమందికి అవగాహన లేకుండా పిల్లల్లోనే, అంటే వాళ్ళకు సరిగా విరేచనం కాలేదనుకోండి, త్రిఫల చూర్ణం వాడేసేయండి అని చెప్తుంటారు. అలాగే కరక్కాయ చూర్ణం, దగ్గు వస్తే కరక్కాయ వేసుకోండి, నోట్లో వేసుకోండి అంటుంటారు. కానీ కరక్కాయ మనకు చాలా మంచిదే, ఎక్కడ ఒక వయసు దాటిన తర్వాత. చిన్నప్పటి నుంచే వాడుతున్నట్టయితే కరక్కాయని పిల్లలకు అంగస్తంభనలు అనేది తొందరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే 25, 30 ఏళ్ల వయసుకే వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఏ త్రిఫల చూర్ణమో వాడారనుకోండి, తర్వాత వాళ్ళకు అంగస్తంభనలు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది, చాలామందిలో జరుగుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. కొంతమంది ఎలా చెప్పారు, ఏం చెప్పారు, ఎక్కడుంది అని అంటుంటారు. ఇది ఎంతోమంది వాడి తర్వాత ఇలా మాకు తగ్గిందండి, ఇది కారణం ఇదేనా అని అడిగిన వాళ్ళలో గమనించిన తర్వాత ఇది అర్థమై మీకు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి విరేచనం సరిగా కావడం లేదు అంటే ఎక్కడ త్రిఫల చూర్ణం లాంటిది వాడించకండి, పురుషుల్లో ప్రధానంగా. మళ్ళీ స్త్రీలకైతే వాడొచ్చు, వాళ్ళకి అలాంటి సమస్య రాదు. రెండవది, ఈ ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తీసుకోవడం, చెడిపోయిన పదార్థాలు తీసుకోవడం, విరుద్ధమైన పదార్థాలు తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా కొన్ని పదార్థాలు, ఇప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మిక్స్ చేసి, అంటే లేకపోతే 2 రకాల మాంసాహారాలని ఒకేసారి కలిపి తినడం. అంటే మీరు ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే అక్కడ చికెన్ పెట్టింటారు, మటన్ పెట్టింటారు, ఫిష్ పెట్టింటారు, ప్రాన్స్ పెట్టింటారు, అన్నీ కలిపి తినేసేయడం. ఇవి ఒక జాతి నుంచి ఇంకో జాతిని 2 మిక్స్ చేసి ఎప్పుడు తినకూడదు. ఇది వాళ్ళకి ఆర్థికంగా బాగుంది కాబట్టి పెద్ద ఫంక్షన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. కానీ మీరు దాంతో ఏది మీకు ఒకదానినే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒకదాన్ని. ఇంకొకటి ప్రధానంగా ఈ పెళ్ళైన తర్వాత పిల్లలు కాకమునుపే ఈ యొక్క ప్రాన్స్ లాంటివి తిన్నట్లయితే అది స్పెర్మ్ కౌంట్ని తగ్గించేస్తుంది. కాబట్టి ఈ ప్రాన్స్ అనేవి కూడా పిల్లలు కలిగిన తర్వాతనే తీసుకోవాలి. నేడు చాలామంది వెంటనే ఇవన్నీ తినడం, విరుద్ధంగా తినడం వల్ల ఈరోజు చాలామందిలో సంతానం కూడా కలగకపోవడానికి కారణం అదే, వీర్య కణాలతో పెరగకపోవడానికి కారణం అదే. అందుకని ఈ అంగస్తంభనలు పడిపోతున్నాయంటే ప్రధానంగా మీ యొక్క ఆహారము, జీవన విధానంలో లోపాలు
ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించి ముందు వాటిని అధిగమించండి. మీకు ఉద్యోగం కన్నా, రాత్రి మేలుకొని చేసే ఉద్యోగం కన్నా తక్కువ జీతం వచ్చే పగలు పనిచేసే ఉద్యోగం చాలా మిన్న. ఎందుకంటే మీకు ఆర్థికంగా బాగుండొచ్చు కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ముందు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత మీ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ యొక్క ఆహారాలు ప్రధాన కారణం. ఇంకోటి, విపరీతంగా బరువు పెరిగినా సరే, లేదంటే గ్యాస్ ట్రబులు, మలబద్ధకం, నిద్రలేమి, అజీర్ణం, కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే వీటిని మీరు వెంటనే సరిచేయకపోతే తొందరగా అంగస్తంభన అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మీకు అగ్ని బాగున్నంత వరకు మీకు ఎలాంటి సమస్య రాదు. మీకు ఎప్పుడైతే ఆకలి తగ్గిపోవడం స్టార్ట్ అయిందో, అంతకుముందు నేను బాగా తినగలిగేవాడిని, ఇప్పుడు ఫుడ్ బాగా తగ్గింది అంటే మీ యొక్క అంగస్తంభన సమస్య కూడా తగ్గిపోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు మీరు. ఇక ఒబేసిటీ, ఇది కూడా మీకు అంగస్తంభన తగ్గించేస్తుంది. కాబట్టి మీరు ఆహార విషయానికి ప్రాధాన్యత ఇస్తే ఈ సమస్య రాకుండా ఉంటుంది. లేదండి, కొంతమంది నేను చాలా సన్నగా ఉన్నాను, నేను చాలా డైట్ పాటిస్తున్నానండి, దానివల్ల నాకేమైనా తగ్గుతుందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత పోషకాహారం ఇవ్వకపోయినా కూడా అప్పుడు కూడా ఈ సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి పోషకాహార లోపం రాకుండా మీరు చూడండి, ఇప్పుడు మన యొక్క డి విటమిన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, B12 కానీ, సరిపడినంత బ్లడ్ లేకపోయినా కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని చూసుకోవాలి. సరే, ఇవన్నీ బాగున్నాయండి, మాకు పరిష్కారం కావాలి, అర్జెంటుగా మీరు పరిష్కారం చెప్పండి, ఈ సోదంతా ఎందుకు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి చూడండి, మనకు అష్టవర్గ ద్రవ్యాలని ఉన్నాయి. వీటిని అష్టవర్గ ద్రవ్యాలు అంటే 8 రకాలు కలిపినవి. ఈ 8 రకాల్లో దీంట్లో పేర్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇవి నార్త్ ఇండియాలో ఎక్కడో కొండల్లో చిన్న చిన్న మొక్కలుగా పెరిగేవి. దీన్ని జీవకము, వృషభకము, కాకోలి, క్షీరకాకోలి, మేధ, మహామేధ, రిద్ధి, వృద్ధి అని ఒక అష్టవర్గ ద్రవ్యాలు ఈ 8 ఉన్నాయండి. ఇవి మీకు పర్టికులర్గా ఈ అంగస్తంభన సమస్యలు ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అయితే వీటిని మీ ఇష్ట ప్రకారం తీసుకోవడానికి కాదు, ఇది వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ట్యూబర్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి, అంత ద్రవ్యాలన్నీ కూడా వీటిని శుద్ధి చేసి ఔషధం తయారు చేయాలి. డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. వీటిని పాలతోనూ, గోమూత్రంతోనూ, ఇంకా చాలా ఇతర ద్రవ్యాలతో శుద్ధి చేసి తర్వాత దీన్ని ఔషధంగా తయారు చేసి ఇస్తారు. దీన్ని లేహం రూపంలో ఇస్తారు. అష్టవర్గ లేహం అని వస్తుంది, అష్టవర్గ కషాయం అని వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కొక్క వ్యాధిలో అంటే ఇతర వ్యాధుల్లో కూడా వీటిని వాడుతుంటారు. అయితే మీరు వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి. ఎందుకంటే ఈ అంగస్తంభన సమస్యలు తగ్గిపోవడానికి ప్రధానంగా ఇంకొకటి, ఇది సాలా మిశ్రీ అని అంటారండి. సాలా మిశ్రీ, సాలం పంజా అని వస్తాయి. ఇవి కూడా మనకు ఈ అంగాన్ని గట్టిపరచడానికి కానీ, లేదంటే అంగస్తంభన సక్రమంగా లేకపోవడం అనే సమస్య ఉండే వాళ్ళకి ఇవి మంచి న్యూట్రిషన్గా ఆ యొక్క నర్వస్లో కానీ, బ్లడ్లో కానీ మనకు ఆ వెయిన్స్ని స్ట్రెంథనింగ్గా చేసి సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయిస్తే మీకు అప్పుడు అంగస్తంభన అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ద్రవ్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. కానీ వీటన్నింటినీ ఓపెన్గా తీసుకొచ్చి మీకు వివరంగా చెప్పేస్తూ ఉన్నట్లయితే తర్వాత ఇవి మిస్యూజ్ అవకాశాలు ఉంటాయి. దీనిలో కూడా ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అంటే ఇది సుమారు ఒక 15,000 నుంచి క్వాలిటీని బట్టి 30,000 దాకా కిలో క్వాలిటీ ఉంటుంది. మరి ఇలాంటి వాటిని డూప్లికేట్ లాంటివి తయారు చేసి మార్కెట్లో అమ్మేసి రకరకాల చేసే విధానాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కాదేది అనర్హం అన్నట్టు మనకు జీడిపప్పును కూడా డూప్లికేట్గా తయారు చేయగలుగుతున్నారంటే ఇలాంటి తయారు చేయడం పెద్ద విషయమేం కాదు. కాబట్టి శిలాజిత్తు ఇలాంటివి కానివ్వండి, అష్టవర్గాలు కావాలండి, లేదంటే కాకోల్ ఈ యొక్క సాలా మిశ్రీ, సాలం పంజా ఇలాంటి ద్రవ్యాలన్నీ కూడా మంచి న్యూట్రిషన్ ఇవ్వగలిగేవి, మన యొక్క నర్వస్ స్ట్రెంత్ని పెంచగలిగేది, మన యొక్క రక్త సరఫరాన్ని సక్రమంగా చేయగలిగేది,
లోపల మనకు కొలెస్ట్రాల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తీసి కరిగించగలగాలి. అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్లో అక్కడ కొలెస్ట్రాల్స్ ఏమైనా పేర్కొన్నట్లయితే దానివల్ల కూడా ఈ అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటినన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం, అంటే మన శరీరంలో శోధన క్రియ ముందు జరిగిన తర్వాత, అంటే లోపల ఉన్న అన్వాంటెడ్ వేస్ట్ అంతా శరీరంలో వాటిని తీసివేసి, తర్వాత మనకు బలహీనమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని శక్తివంతంగా తయారు చేసేటట్టు, అంటే లోపల మన యొక్క అవయవాలు కానీ ఆర్గాన్స్ కానీ వీటిని శక్తివంతంగా తయారు చేసి అప్పుడు మనం కొన్ని రకాల ఔషధాలు వాడుతున్నట్లయితే అప్పుడు మీకు తగిన ఫలితం వస్తుందండి. ఏదో ఇలా తీసుకొచ్చా, మీరు ఏదో చూపించారండి, అది మార్కెట్లో దొరికాయి, మేము కొనుక్కొచ్చి రోజు చెంచాలు చొప్పున తాగాము, అయినా మాకు రిజల్ట్ లేదు అని చెప్పేటోళ్ళు ఉంటారు. కాబట్టి వీటిని పని చేయించే విధంగా మనం తయారు చేయాలి. అలాగే మన శరీరాన్ని కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా మనం తయారు చేసుకుని తర్వాత వాడుకున్నట్లయితేనే ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి పురుషుల్లో అంగస్తంభన సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో కోకొల్లలు ఉన్నాయి. నేడు చాలామంది వీటికి మందులు లేదని, లేకపోతే వాటితో సైడ్ ఎఫెక్ట్ వస్తాయని, లేదా ఇతర సమస్యలు వస్తాయని రకరకాల దురభిప్రాయాలతో ఉన్నారు. ఆ దురభిప్రాయాలన్నీ తప్పు. శరీరం మన ప్రకృతి వాడుకోవడానికి మనకు ప్రకృతిలో చాలా రకాల ద్రవ్యాలు ఆహార రూపంలోనూ ఔషధం రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడేవే, కానీ వాటికి తగిన విజ్ఞానం మీరు నేర్చుకుని ఉపయోగించుకోవాలి. ఒక ఆహార పదార్థాలు మనం తెలుసుకోవడానికి ఒక 70-80 రకాల ఆహార పదార్థాలని మనం ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది తెలుసుకోవడానికే కొన్ని సంవత్సరాలు సరిపోవడం లేదు. మరి మీ శరీరం చెడిపోతున్నప్పుడు దాన్ని బాగు చేసుకోవడానికి దాంట్లో ఉపయోగపడే ద్రవ్యాలను 200 రకాలు 300 రకాలు మీరు తెలుసుకుని వాటిని నిత్యం మీరు ఉపయోగించుకోవాలంటే చాలా విజ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు ఒక పద్ధతి ప్రకారం, అంటే వైద్యులతో వెళ్ళినప్పుడు కూడా నాకు ఇమ్మీడియట్గా రావాలని రిజల్ట్ అనేది కాకుండా ఒక చెప్పిన విధానం, అంటే వాళ్ళ ప్రకృతి ఏంటి, శరీర ప్రకృతి ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది, వీళ్ళకి చేయాల్సిన మొదటి చికిత్సలు ఏంటి, తర్వాత పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్కర్మలని పంచకర్మ చికిత్సల్లో చేసే ఉంటాయి. దీంతో శోధన చికిత్సలు, శమన చికిత్సలు ఇలాంటివి ఉంటాయి. వీటిని మీరు సక్రమంగా చేయించుకుంటేనే అప్పుడు మంచి ఫలితాలు వస్తాయండి. కాబట్టి మీకు విజ్ఞానం రావడం కోసం మాత్రమే ఇవన్నీ చూపించి చెప్పగలుగుతున్నాం. మీకు ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉండే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఉత్తమ వైద్యులను, క్వాలిఫైడ్ వైద్యులను సంప్రదించండి. కాని పక్షంలో నా యొక్క చిరునామాను, ఫోన్ నంబర్ అందజేశారు, దానిలో కూడా మీరు సంప్రదించవచ్చు. నమస్తే.